కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నవ్వుతూ పలకరించే ముఖం, కడుపులో ఎదుగుతున్న పసి ప్రాణం, త్వరలోనే తల్లిని కాబోతున్నానన్న ఆశ. కానీ ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. వేల మందిని తన వ్లాగ్స్తో అలరించిన ఆ గొంతు మోగబోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ప్రాణాలు తీస్తాడని ఆమె ఊహించలేదు. జగిత్యాల జిల్లా కోరట్లలో జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్యోదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను కన్నీరు పెట్టిస్తోంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? నవ్వుతూ సాగిపోతున్న వారి సంసారంలో నిప్పులు పోసిందెవరు? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల వైష్ణవి అందరిలాగానే ఎన్నో కలలు కంది. సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని వైషు అమ్మ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. సుమారు 50,000 మంది సబ్స్క్రైబర్స్. ఆమె చేసే ప్రతి వీడియోలో ఒక అమాయకత్వం, ఒక సందడి ఉండేది. సరిగ్గా 10 నెలల క్రితం తన ఇంటి పక్కనే ఉండే హరిబాబును ప్రేమించింది. ఇద్దరిది ఒకే కులం అయినప్పటికీ పెద్దలు ఒప్పుకోలేదు. కానీ తన ప్రేమనే నమ్ముకుని మేజర్ అయ్యే వరకు వేచి చూసి మరీ హరిబాబుని పెళ్లి చేసుకుంది. మొదట్లో అంతా బాగుంది అనుకున్నారు. ఇద్దరూ కలిసి రీల్స్ చేసేవారు, వీడియోస్లో నవ్వుతూ కనిపించేవారు. ఆ ప్రేమకి సాక్ష్యంగా వైష్ణవి గర్భం దాల్చింది. త్వరలోనే చిన్నారి పాపనో బాబునో ఎత్తుకోవాలని మురిసిపోయింది. కానీ కెమెరా ముందు కనిపించే ఆ నవ్వుల వెనుక భయంకరమైన నిజం దాగి ఉంది. హరిబాబు తల్లిదండ్రులు వారి పెళ్లిని అంగీకరించకపోవడంతో వారు కూడా వైష్ణవి పుట్టింట్లోనే ఉండేవారు. ఇక్కడే అసలు గొడవలు మొదలయ్యాయి. హరిబాబు తన ఉద్యోగం వదిలేశాడు. అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. వైష్ణవికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోయాడు. అన్నింటికన్నా దారుణం ఏంటంటే వైష్ణవి గర్భవతి అని తెలిసినా ఆ పసి ప్రాణాన్ని చిదిమేయాలని ఒత్తిడి చేసేవాడట. నాకు ఈ పిల్లలు వద్దు, అబార్షన్ చేయించుకో అంటూ నిత్యం గొడవ పడేవాడట. ఆఖరికి మంగళవారం తెల్లవారుజామున ఆవేశం కట్టలు తెంచుకుంది. నిద్రిస్తున్న వైష్ణవిపై కత్తితో దాడి చేశాడు. తల, మెడ, చేతులు ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా పొడిచాడు. తనను చంపొద్దని, కడుపులో బిడ్డను చూడమని ఆ తల్లి ఎంత వేడుకుందో ఆ రాక్షసుడికి కనీసం కనికరం కలగలేదు. తెల్లవారుజామున చూసేసరికి వైష్ణవి రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది. నిందితుడు హరిబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఒక పక్క కన్న బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు, మరోపక్క అన్యాయంగా బలైపోయిన గర్భిణి. ప్రేమ అంటే ప్రాణం ఇవ్వడం అనుకుంది ఆ అమ్మాయి. కానీ అదే ప్రేమ ప్రాణం తీస్తుందని ఆ పసి ప్రాణానికి తెలియదు. అంతేకాదు, వైష్ణవి గర్భం దాల్చినప్పటి నుంచి అబార్షన్ చేయించుకోవాలని హరిబాబు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, దీనిపై గతంలో పంచాయతీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైష్ణవి యూట్యూబ్ ఛానల్లో గతంలో పోస్ట్ చేసిన వీడియోలు చూసి అభిమానులు షాక్కి గురవుతున్నారు. ప్రాంక్ పేరుతో గతంలో భార్యాభర్తలు గొడవ పడుతున్నట్లు చేసిన వీడియోలన్నీ నిజమైన గొడవలేనా అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిండు ప్రాణాన్ని, పుట్టబోయే బిడ్డను బలి తీసుకున్న ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరిబాబును కఠినంగా శిక్షించాలని గ్రామంలోని ప్రజలతో పాటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వైష్ణవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఏదేమైనా ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకూడదంటే చట్టాలు మరింత కఠినంగా ఉండాలని ఆశిద్దాం. మరి ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. అంతేకాదు, ఈ హంతకుడు హరిబాబుకి ఎలాంటి శిక్ష విధించాలో కామెంట్ రూపంలో తెలియచేయండి.